सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ఈశావాస్యోపనిషత్తు యొక్క శాంతి పాఠం పూర్ణమదః పూర్ణమిదం పూర్తి చేశాం. అతి గంభీరమైనటువంటి అర్థం కలిగినటువంటి శాంతి పాఠం. ఆ మంత్రంలో 4 భాగాలు ఉన్నాయి అని చూశాం. మొదటి భాగం పూర్ణమదః అంటే నిరుపాధిక ఈశ్వరం పూర్ణః అని అర్థం. నిరుపాధిక ఈశ్వరః పూర్ణః అంటే నామరూపరహిత బ్రహ్మ. ఈశ్వరః నామరూపరహితమైతే పూర్ణం ఈశ్వరః. అదః అంటే అది అర్థం. నామరూప లేక నిరుపాధిక. ఉపాధి అంటే నామరూపం. ఉపాధి లేదు అంటే నామరూపము లేనటువంటి నిరుపాధికమైనటువంటి ఈశ్వరుడు పూర్ణం. అధః పూర్ణమదః. పూర్ణమిదం అంటే నిరుపాధిక జీవః అని అర్థం. నిరుపాధిక జీవః. జీవాత్మ కూడా ఈ యొక్క పంచకోశాల నుంచి విడిగా చూస్తే శుద్ధ చైతన్యం, శుద్ధ ఆత్మ కనుక ఉపాధి లేకుండా ఈ ఆత్మని తెలుసుకుంటే అది నిరుపాధికం. నిరుపాధిక జీవాత్మ కూడా పూర్ణమే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే అన్నారు. పూర్ణమైన నిరుపాధిక బ్రహ్మము నుండి 3వ లైన్లో ఏం చెప్పాలంటే నిరుపాధికం అని చెప్పకూడదు. మాయాసహితం బ్రహ్మ అన్నారు. పూర్ణ ఇదః అయిపోయిన తర్వాత పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటే సగుణ సోపాధిక ఈశ్వరాత్ అని అర్థం. పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటే పూర్ణమైన ఈశ్వరుని నుండి. సోపాధిక ఈశ్వరుని నుండి అంటే మాయాసహితం బ్రహ్మ నుండి అని అర్థం. పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే అన్నారు. సోపాధికమైన జీవుడు ఉద్భవిస్తాడు అని అర్థం. సోపాధికమైనటువంటి పరమాత్మ నుండి సోపాధికమైనటువంటి జీవుడు ఉద్భవించాడు. పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే. ఉదచ్యతే అంటే ఉద్భవించడం, పుట్టడం. పూర్ణస్య పూర్ణం ఆదాయ. ఆ సోపాధిక జీవుడి నుంచి సోపాధిక జీవుడైతే ఉన్నాడో ఏదైతే ఉద్భవించిందో
దాంట్లో నుంచి కనుక పూర్ణం తీసేసుకుంటే ఏం మిగులుతుందంటే పూర్ణమే ఉంటుంది అని అర్థం. పూర్ణం ఉంటుంది అని అర్థం. అవశిష్యతే అంటే ఉంటుంది అని. ఇది అర్థం చేసుకోవడం కోసమే రజ్జు సర్ప ఉదాహరణ చెప్పాను. సాధ్యమైనంత వరకు ఆ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు మీరందరూ కూడా కష్టపడి. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకున్నారు. మంద అంధకారంలో త్రాటి మీద పామును చూశాం. పాము కనపడుతున్నది మనకు. అక్కడ ఉన్నది త్రాడు. పూర్తిగా వెలుతురుంటే తాడుగా కనపడేది. పూర్తిగా చీకటి ఉంటే తాడు అనేది కూడా తెలిసేది కాదు. పూర్తిగా వెలుతురుంటే ఏమీ తెలియదు, తాడని తెలుస్తుంది. పూర్తిగా చీకటి అయితే ఏమీ తెలియదు. తాడు పాముగా కనపడడానికి కారణం మసక చీకటి. ఆ మసక చీకట్లో పాము కనపడింది. దేని మీద కనపడింది? తాడు మీద. అక్కడ ఉన్నది త్రాడు. మనం చూస్తున్న పాము కూడా కరెక్ట్గా ఆ సైజు, ఆ షేపు అంతా త్రాటిదే. పాము అంటూ లేదు కనుక ఆ పాము ఆకారం, ఆ చుట్టుకున్నటువంటి తీరు, ఆ కనిపించే ఆకారం ఫుల్గా పాముదా తాటిదా? ఆ కనిపిస్తున్న ఆకారం కానీ దాని రౌండ్స్ ఎన్ని తిరిగి ఉన్నది కానీ ఆ కనిపించే స్వరూప లక్షణాలన్నీ కూడా త్రాడుకు సంబంధించినవి కానీ పాముకు సంబంధించినవి కాదని చెప్పాలి కదా. అవి త్రాటికి సంబంధించినవే కానీ పాముకు సంబంధించినవి కాదు. కానీ మసక చీకటి వల్ల నేను అవి పాముగా తలెచ్చడం వల్ల ఆ లక్షణాలన్నీ పాము అని అనుకుంటూ ఉన్నా. ఎప్పుడైతే వెలుతురు వచ్చిందో ఆ వెలుగు రాగానే ఆ పాముని గనక తీసేస్తే పాము తొలగిపోయింది. మనస్సులో నుంచి పాము అనే భ్రాంతి తొలగిపోయింది. ఆ పూర్ణమైన తాటి నుండి పూర్ణమైన పాము ఉద్భవించింది మసక చీకట్లో. వెలుతురు రాగానే ఆ పూర్ణమైన త్రాటి నుంచి పూర్ణమైన పాముని తీసేస్తే ఏముంటుందండి అక్కడ? తాడే ఉంటుంది. మరేమి ఉండడానికి వీల్లేదు. కనుక ఆ త్రాడు యొక్క ఉదాహరణలో పరమాత్మని చూసుకుంటే ఆ నిర్గుణం బ్రహ్మ చైతన్యం మాయా తత్వం వల్ల ఈ ప్రపంచం అంతలాగా కనపడుతున్నాడు. ఈ ప్రపంచం త్రాటితో పాముతో సమానం, పరబ్రహ్మ వచ్చి త్రాడుతో సమానం. మరి ఇక్కడ మసక చీకటి ఏమిటంటే మన అజ్ఞానమే మసక చీకటి. ఆత్మ అజ్ఞానం, బ్రహ్మ అజ్ఞానం. ఆ అజ్ఞానం వల్ల ఏమైంది? ఇప్పుడు మనం ఆ బ్రహ్మం మీద, ఆ బ్రహ్మం అనే త్రాటి మీద పామనే జగత్తుని చూస్తున్నాం. పామనే జగత్తుని చూస్తున్నామంటే భ్రమ వల్ల, అజ్ఞానం వల్ల మనకు ప్రపంచంగా కనపడుతున్నది. ఆ పరబ్రహ్మం అనే త్రాటి మీద, త్రాడులాంటి ఆ పరబ్రహ్మం మీద ప్రపంచం అనే సర్పాన్ని మనం ఆరోపించాం. పాముని తాటి మీద ఆరోపించారా లేదా? పాముని త్రాటి మీద ఆరోపించారు మసక చీకట్లో. అదేవిధంగా ఈ నామరూపాలు ఉన్నటువంటి జగత్ ఇదంతా కూడా మనం చూస్తున్నామే. ఈ పేర్లు, మనుష్యులు, వస్తువులు, జంతువులు, క్రిములు, కీటకాలు, చూసే ప్రతిదీ కూడా
ఇదంతా ఎవరి మీద ఆరోపించాం మనం? అజ్ఞానం వల్ల ఆ పరబ్రహ్మం మీద ఆరోపించాం. ఆరోపించి ఏం చేస్తున్నాం? ఆ పరబ్రహ్మాన్ని మర్చిపోయి ఇదే సత్యం అనుకొని బాధపడుతున్నాం. అక్కడ త్రాడును మర్చిపోయినప్పుడు పామును చూడడం వల్ల భయం కలిగింది, పారిపోవాలనిపించింది, చెమటలు పట్టింది, వణికి కొట్టింది. ఇక అన్నీ పెద్దగా అరవడం, కేకలు పెట్టడం, ఇవన్నీ చేశామా లేదా? అక్కడ మనం కేకలు పెట్టడం, అరవడం, ఏడవటం, పరిగెత్తాలనుకోవడం, ఈ శరీరంలో కలిగిన మార్పులన్నీ నిజంగా లేని పావును చూసి కలిగిందా లేదా? లేని పావును చూసే కదా కలిగింది. అవన్నీ కలగడం నిజంగా అవసరమా? మీరు చూసేటప్పుడు చూసేది కూడా తాడే అక్కడ, అయినా పాముగా కనపడడం వల్ల ఈ భయకంపనాలన్నీ కలిగినాయి. ఆ భయకంపనాలు ఆనందాన్ని ఇస్తాయా, దుఃఖాన్ని ఇస్తాయా? లేని పావును చూసినప్పుడు భయకంపనాలు ఆనందం ఇస్తుందా, దుఃఖం ఇస్తుందండి? దుఃఖాన్ని ఇస్తుంది. అది ఎప్పుడైతే వెలుతురు వచ్చిందో, పాము లేదు అని తెలిసిందో, అబ్బా వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాసు నీళ్లు తాగుతాం హాయిగా. ఏమీ లేదు, లేని పాముకి ఎంత భయపడ్డాను అనవసరంగా. చెమటలు పెట్టింది ఒళ్ళంతా, అరుపులు, కేకలు పెట్టడం, పరిగెత్తాలనుకోవడం, ఎందుకు భయపడ్డాను అని ఇక్కడ ఒకసారి ఒక మొట్టిగా వేసుకుంటాం తల మీద, లేనిది చూశాను అని. అదేవిధంగా శాస్త్రం చెప్తుంది, నాయనా నీకు జననం, మరణం, బంధం ఇవన్నీ ఉన్నాయనుకుంటున్నావు, వ్యాధి, జర ఇవన్నీ ఉన్నాయనుకుంటున్నావు, ఈ సంసారంలో ఈతి బాధలన్నీ అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు. నిజంగా అవన్నీ అనిపించడానికి కారణం ఆ ఆత్మ నీకు తెలియకపోవడమే కారణం. ఆ పాము భ్రమ ఎలా కలిగిందో నీకు, ఈ శరీరం నేను అనే భ్రమ కలిగి మనస్సు రాగ, ద్వేష, కోప, తాప, ఈర్ష్య, అసూయ, భయం ఇవన్నీ కూడా నీవని అనుకుంటున్నావు. అసలు నిజంగా అవి నీవి కావు. అవన్నీ ఆ బ్రహ్మం మీద ఆరోపింపబడినాయి. నువ్వు అది ఎప్పుడైతే తెలుసుకోలేకపోయినావో అజ్ఞానం వల్ల, మసక చీకటి అనే అజ్ఞానం వల్ల, అప్పుడప్పుడు నీకు అత్యంత దుఃఖం కలుగుతుంది. ముసలితనం వచ్చినప్పుడు దుఃఖం, చావు అంటే భయం, ఏదన్నా నష్టం వస్తే భయం, ఏమైపోతుందో జీవితం అని భయం. ఇన్ని భయాలకు లోనవుతున్నావు, ప్రతి క్షణం భయపడుతున్నావు కదా, ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నావు, మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నావు. ఇది అవసరమా నిజంగా? నీకు అవసరమే లేదు, కానీ నువ్వు బాధపడుతున్నావు. శాస్త్రం పాపం చెప్తుంది, నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. లేని దానికోసం నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఉన్నది అనుకుంటున్నావు నువ్వు. అలా బాధపడవద్దు. పూర్ణస్య పూర్ణమాదాయ అన్నారు. ఈ సోపాధికమైన జీవుడు నిజంగా పూర్ణమే కనుక ఆ పూర్ణాన్ని కనుక తీసుకున్నావు అంటే పూర్ణమే ఉంటుంది, ఇది మిథ్య అని తెలిసిపోతుంది. పాము ఉన్నదా లేదా? లేదు. అలాగే జ్ఞానం వచ్చిన తర్వాత ఈ శరీరం, మనస్సు నేను కాదు అనే అభిమానం తొలగిపోతుంది పర్మనెంట్గా. ఇంకా ఈ శరీరం నేను అనే భావన రావడానికి వీలే లేదు. అది ఒక కలగా అనుకుంటారు మీరు. అది జ్ఞాని యొక్క స్థితి. అతన్ని ఏమీ చెలింప చెయ్యలేదు. మిమ్మల్ని మీ కళ ఎట్లాగైతే చెలింప చెయ్యలేదో, లేచిన తర్వాత కళ అబద్ధం అని తెలిసిన తర్వాత కాస్త మొహం కడుక్కొని చన్నీళ్లతో పోతే పోయింది కళ, నిజం కాదు కదా అని ఎలా మర్చిపోతారో, జ్ఞానికి కూడా ఈ ప్రపంచం అంతా కళ లాంటిది. పూర్ణస్య పూర్ణమాదాయ. ఆ కనపడుతున్న పాము ఏమీ లేదు, దాన్ని తీసుకనుకుంటే ఆ పాముని తీసుకున్నారనుకోండి చేతిలోకి, తీసుకొని చూడండి,
మీరు తీసుకునేది ఏమిటది? తాడే. పూర్ణమేవ అవశిష్యతే అన్నారు. అదేవిధంగా జీవుడిని గనక ఒకసారి వాడిని విశ్లేషణ చేసి చూస్తే, ఎవర్రా నువ్వు, నేనెవరు అని విచారణ చేసుకుంటే శాస్త్రం ద్వారా గురుముఖతయా నేను ఆత్మస్వరూపాన్ని, ఈ శరీరానికి నేను చైతన్యాన్ని ఇచ్చి శరీరాన్ని కదిలించేట్లు చేస్తున్నాను, శరీరం మాట్లాడేటట్లు చేస్తున్నాను, మనస్సును ఆలోచింపజేస్తున్నాను. నేను లేకపోతే ఈ శరీరము లేదు, మనస్సు లేదు. తాడు లేకపోతే పాము ఎక్కడ కనపడుతుందండి? తాడు లేకపోతే పాము కనపడేదా మీకు? కనపడేది కాదు. ఇప్పుడు నేను నేను అని మీరు అంటున్నారే, ఆ పరబ్రహ్మమే లేకపోతే ఈ నేను కనపడుతుందా అసలు? లేదు కదా. కనుక పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఆ బ్రహ్మము నుండే ఈ జీవుడు నేను అనేవాడు పుట్టాడు. అసలు నువ్వేం చేస్తున్నావు? అజ్ఞానం వల్ల అది మర్చిపోయినావు, ఇది పట్టుకున్నావు, లేనిదాన్ని పట్టుకొని ఏడుస్తున్నావు, ఉన్నదాన్ని సుఖమయమైనటువంటి ఆనందమైన దాన్ని మర్చిపోయి ఏమైపోతుందో ఏమైపోతుందో అన్నాడు. బయాప్సీకి వెళ్ళిందండి అంటే భయమే వచ్చింది వీడికి. బయాప్సీ అంటే భయం అని అర్థం. మాస్టర్ చెకప్ అంటే ఏమొస్తుందో రిపోర్ట్, ఏమొస్తుందో రిపోర్ట్. పంచకోశాలకి ఏమొస్తుంది, దానికి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అన్ప్రెడిక్టబుల్, అన్సస్టైనబుల్, అన్కంట్రోలబుల్. దీన్ని కంట్రోల్ చేయలేం, దీన్ని ఎప్పుడు ఒక రకంగా ఉంచలేం. పరిపూర్ణమైన ఆరోగ్యం అంటూ లేదు, పరిపూర్ణంగా శాశ్వతంగా ఉండలేదు ఈ శరీరం. ఇటువంటి శరీరాన్ని మీద ఆధారపడటం ఎంత మూర్ఖత. కనుక ఈ శరీరం ఉండగానే నేను బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి వచ్చింది ఈ యొక్క మీడియం. దానికి ఉపయోగించుకోకుండా దీన్ని పట్టుకొని వేళ్లాడితే అది మనల్ని నట్టేట ముంచిపోతుంది. ఇంకా అచ్చమైన తెలుగులో చెప్పాలంటే, ఈ శరీరం మనస్సుని నమ్ముకున్నాము అంటే ఇది మనల్ని నట్టేట ముంచుతుంది, అంటే నిరుత్సాహంలో మనల్ని కుంగదీస్తుంది. అవివేకవంతుణ్ణి అది నిరుత్సాహం పరుస్తుంది అని అర్థం. ఏది? ఈ శరీరం మీద ఆధారపడ్డామంటే, మనస్సు మీద నేను, నా వాళ్ళు, నా పిల్లలు, నా ఇల్లు, నా డబ్బు, నాది నాది అన్నావంటే ఏమిటి? అది నిన్ను ఎప్పుడూ ఏదో ఒక విధంగా అతృప్తిగా ఉంచుతుంది, దుఃఖమయం చేస్తుంది, నిన్ను బంధించేస్తుంది. కనుక వివేకవంతుడు ఏం చేస్తాడు? నేను అటువంటి అతృప్తికి లొంగను, అటువంటి అతృప్తి రావడం నాకు ఇష్టం లేదు, దుఃఖం రావడానికి నాకు ఇష్టం లేదు. కనుక ఏం చేస్తాడు ఆ వివేకి? ఇటువంటి నట్టేట ముంచేటటువంటి ఈ శరీరం, మనస్సు అసలు ఇది ఎక్కడుందండి? ఇది మిథ్యా అని తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు? భగవద్గీత చదివి, ఉపనిషత్తులు చదివి, శ్రద్ధగా విని, ఇది మనల్ని నట్టేట ముంచే లోపలే దాన్ని మనం ముంచుతాం. ఇది మనల్ని నట్టేట ముంచే లోపల, దుఃఖానికి లోను చేసే లోపల ఏం చేస్తాం? దాన్ని మనం స్వాహ అంటాం, భగవంతుడికి అర్పించేస్తాం. నువ్వు వచ్చిన పని అయిపోయింది, నీ శరీరం, ఈ శరీరం పని అయిపోయింది, నేను ఈ శరీరం ద్వారా ఆత్మనని గ్రహించేశాను, ఇంకా నీతో నాకు పని అయిపోయింది, ఉంటే ఉండు, పోతే పో అని చెప్పగలగాలి. అది జ్ఞాని చేసే పని. టీవీ మీద, ఆ స్క్రీన్ మీద బొమ్మలు చూస్తూ ఉంటే అజ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడంటే, ఆ బొమ్మలు చూసి దుఃఖపడుతూ ఉంటాడు. అయ్యో ఇట్లయిపోయింది, అట్లయిపోయింది అంటే స్క్రీన్ని చూసి స్క్రీమ్ చేస్తాడనమాట, అరుస్తుంటాడు. అదే జ్ఞాని అయితే స్క్రీన్ని స్క్రీన్ చేస్తాడు. స్క్రీనింగ్ అంటే తెలుసు కదా, స్క్రీనింగ్ అంటారు చూసారా? అంటే ఏమంటారు స్క్రీనింగ్కి? కర్టెన్ కాదు స్క్రీన్ అంటే. ఇక్కడ స్క్రీనింగ్ అంటే స్క్రీనింగ్ అంటారు, తీసేస్తాడనమాట. అలా స్క్రీన్ మీద ఉన్న బొమ్మల్ని స్క్రీన్ చేసేస్తాడు జ్ఞాని అన్నాడు. అంటే ఏమిటి తీసేస్తాడనే? మిథ్యాత్వ నిశ్చయ, ఇది మిథ్యా, సత్యం కాదు అని తెలుసుకుంటాడు అన్నాడు.
ఒక్క మంత్రం చాలు మోక్షం అహం బ్రహ్మాస్మి అని చెప్పడానికి. సరే, ఇప్పుడు మొదటి మంత్రంలో ప్రవేశిస్తాం. ఓం ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాః మా గృధః కస్య స్విద్ధనం. ఇది సూత్రభూత మంత్రం అంటారు దీన్ని. సూత్రభూత మంత్రం. మొదటి శ్లోకం, మొదటి మంత్రం ఈశావాస్యం అని మొదలవుతుంది కనుక దీనికి ఈశావాస్యోపనిషత్ అని పేరు. ఈశావాస్యమిదగుం అనే పదంతో మొదలైంది కనుక దీనికి ఈశావాస్యోపనిషత్ అని పేరు. ఎటువంటిది ఉపనిషత్ అంటే, ఒక సామెత చెప్తారు మన వాళ్ళు, పిట్ట కొంచెం కూత ఘనం అంటారు. చిన్న పిట్టే, చాలా చిన్నదిగా ఉంటుంది, అది కూత కూస్తే పెద్దగా వినపడుతుంది, ఎంత దూరమో వినపడుతుంది. పిట్ట కొంచెం కూత ఘనం అంటే అది అర్థం. అదేవిధంగా ఈ ఉపనిషత్తు చాలా చిన్న ఉపనిషత్తు. పిట్ట కొంచెం మాదిరి చిన్న ఉపనిషత్తు, 18 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. శాంతి మంత్రంతో కలుపుకుంటే 19 మంత్రాలు. బృహదారణ్యకం ముందు, ఛాందోగ్యం ముందు చూస్తే ఇది ఎంత ఈ ఉపనిషత్తు అన్నారు, కానీ కూత ఘనం అన్నారు. ఈశకేన కఠ ప్రశ్న శ్లోకంలో చెప్పుకుంటూ వస్తే ఈశావాస్యం ముందు వస్తుంది. శ్లోకం గుర్తుందా? ఈశకేన కఠ ప్రశ్న ముండమాండుక్య తిత్తిరి ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా. ఈశావాస్యం మొదటి ఉపనిషత్తు. ఇది అర్థం కాదని 4-5 ఉపనిషత్తులు అయిన తర్వాత చెప్తాం. అంతటి ప్రసిద్ధమైనటువంటిది, నిగూఢమైనటువంటిది, అతి గంభీరమైనటువంటి అర్థం కలిగినటువంటి ఉపనిషత్తు. శంకరాచార్య వారు భాష్యం అతి గంభీరంగా ఉంటుంది ఈ ఉపనిషత్తుకి. అది ఒక విశిష్టమైనటువంటి భాష్యం. వారు రాసే భాష్యం దీనికి సాధారణంగా ఉండదు. అసలు ఆ భాష్యం అర్థం చేసుకోవడమే కష్టం. అంతటి గంభీరమైన భాష్యం రాశారంటే ఎంత శక్తి ఉండాలి ఉపనిషత్తులో అన్నారు. ఏమిటండి ఆ శక్తి అంటే, 2 విషయాలు చెప్పబడినాయి ఈ ఉపనిషత్తులో. మొదటిది జ్ఞానం, ఆత్మజ్ఞానం గురించి మొదటి విషయం చర్చించబడింది. రెండవది సన్యాసం, సన్యాసం గురించి చెప్పబడింది. సన్యాసం అంటే నివృత్తి మార్గం, పరిత్యాగ మార్గం, నివృత్తి మార్గం, పరిత్యాగ మార్గం చెప్పబడింది. మూడవది కూడా ప్రవృత్తి మార్గం చెప్పబడింది. ప్రవృత్తి మార్గం గృహస్థాశ్రమ మార్గం, కర్మయోగ మార్గం. రెండవది సన్యాస నివృత్తి మార్గం అంటే సన్యాస ఆశ్రమం, జ్ఞాన సాధనంగా పెట్టుకొని సన్యాసాశ్రమ చెప్పబడింది. మూడవది ఏమిటి? గృహస్థాశ్రమంలో ప్రవృత్తి మార్గం చెప్తూ కర్మయోగ సాధనంగా చెప్పబడింది. 3 విషయాలు చెప్పబడినాయి. జ్ఞానం, తర్వాత ఈ జ్ఞానం పొందడానికి సన్యాస మార్గం, సన్యాస ఆశ్రమం, జ్ఞాన సాధనం చెప్పబడింది. మూడవది ఏమిటి? గృహస్థాశ్రమం, కర్మయోగ సాధనం.
దేనికి అంటే ఆ జ్ఞానం పొందడానికే. మొదట చెప్పినటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం పొందడానికి ఆశ్రమం ద్వారానూ పొందవచ్చు, గృహస్థాశ్రమం ద్వారానూ పొందవచ్చు. సన్యాసాశ్రమం ద్వారా పొందాలి అంటే నేరుగా శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేయడం. గృహస్థాశ్రమం ద్వారా పొందాలి అంటే కర్మయోగం చేస్తూ పొందాలి. కర్మయోగం ద్వారా పొందాలి, పరోక్షంగా అన్నమాట. సాక్షాత్తుగా కాకుండా పరోక్షంగా. అంటే సన్యాసికి గృహస్థుడికి ఇద్దరికీ కూడా గమ్యం ఏమిటి? మోక్షం. అది మనం గమనించాల్సిన విషయం. చాలామంది అనుకుంటారు సన్యాసులు కదండి, వాళ్ళు మోక్షాని కోసం ప్రయత్నం చేస్తారు, మనందరం చెయ్యకూడదు అనుకుంటారు గృహస్థులు. శాస్త్రంలో చెప్పేది ఏమిటంటే గృహస్థులకి సన్యాసులకి ఇద్దరికి కూడా ఒకటే గమ్యం. వీరికి వేరే గమ్యమును వాళ్ళకి వేరే గమ్యం లేదు. ఒకటే గమ్యం, ఒకటే స్థానం, ఒకటే చేరుకోవలసినటువంటి స్థానం, అది మోక్షం. ఇప్పుడు ఈ 1వ సూత్రభూత మంత్రం, 2వది కూడా సూత్రభూత మంత్రమే. సూత్రభూత మంత్రం అంటే సంక్షిప్తంగా చెప్పబడింది విషయం. మొదటి మంత్రంలో సన్యాసాశ్రమం, జ్ఞానయోగం ప్రధానంగా చెప్పబడిన మంత్రం, మొదటి మంత్రం. ఈ సూత్రభూత మంత్రం 3వ మంత్రం నుంచి 8వ మంత్రం దాకా విస్తారంగా చెప్పబడింది. ఈ 1వ మంత్రం మీద విస్తారంగా చెప్పబడింది 3వ మంత్రం నుంచి 8వ మంత్రం వరకు. ఎందుకంటే ఈ మంత్రం అర్థం కాదని ఉపనిషత్తు, ఈ మంత్రాన్ని నీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అంటే 3వ మంత్రం నుంచి 8వ మంత్రం దాకా. అదేవిధంగా 2వ మంత్రం కూడా సూత్రభూత మంత్రం. ఆ 2వ మంత్రం అర్థం కావాలి అంటే విస్తారంగా 9వ మంత్రం నుంచి 18వ మంత్రం వరకు చెప్పబడింది. 9వ మంత్రం నుంచి 18వ మంత్రం వరకు ఆ 2వ మంత్రం యొక్క విస్తారం చెప్పబడింది. ఇప్పుడు మనం మొదటి మంత్రం సంక్షిప్తంగా ఏం చెప్పబడింది అని చూస్తున్నాం. విషయం ఏమిటి అన్నారు. భగవద్గీతలో చెప్పినట్లే 2వ అధ్యాయంలో సంక్షిప్తంగా చెప్పి మొత్తం సారం 3వ అధ్యాయం నుంచి 18 వరకు విస్తారంగా చెప్పారు కదా. అదే విధంగా అన్నమాట. పద్ధతి ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది అన్ని శాస్త్రాలు గ్రంథాల్లో కూడా. ఆ విధంగా చెప్పినటువంటిది ఇది మంత్రం అంటారు. ఇప్పుడు ఈ యొక్క మంత్రంలో సన్యాసాశ్రమానికి అధికారి అంటే సన్యాసికి చెప్తున్న మంత్రం ఇది, గృహస్థులకి కాదు. ఇది సన్యాసికి చెప్పే మంత్రం. మరి ఇంక మేమెందుకండి చదవడం అనకండి. ఆ సన్యాసికి కూడా ఏం చెప్పబడిందో తెలుసుకోవాలి కదా. సన్యాసి అంటే 2 రకాలైన సన్యాసాలు. సన్యాసంలో కూడా 2 రకాల సన్యాసాలు. వివిధిషా సన్యాసమని, విద్వత్ సన్యాసమని 2 రకాలు. వివిధిషా సన్యాసం, విద్వత్ సన్యాసం. విద్వత్ సన్యాసం అంటే శ్రవణం మననం అంతా చేసిన తర్వాత, విద్వత్ సన్యాసం అంటే ఒక వ్యక్తి బాగా శాస్త్రం విన్న తర్వాత చాలా కాలం శ్రవణం చేసి మననం చేసి అన్ని సందేహాలు తీరిపోయిన తర్వాత నిధిధ్యాసనం చేయాలనుకుంటాడు. అంటే నిష్ఠ కావాలి, నేను నిష్ఠను పొందాలి ఆ జ్ఞానంలో అనుకున్న వ్యక్తి జ్ఞానం వచ్చిన తర్వాత, నేను ఆత్మని ఈ శరీరాన్ని కాదని జ్ఞానం వచ్చేసింది. జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఆ జ్ఞానంలో నిష్ఠ కావాలి, బ్రహ్మనిష్ఠుణ్ణి కావాలి నేను అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? విద్వత్ సన్యాసం తీసుకుంటాడు. జ్ఞానం పొందిన తర్వాత, శ్రవణం చేసిన తర్వాత, మననం చేసిన తర్వాత తీసుకునే సన్యాసం విద్వత్ సన్యాసం. విద్వత్ అంటే జ్ఞానం, విద్వాన్. ఈ సన్యాసం
గృహస్థుడైనా తీసుకోవచ్చు, గృహస్థులు కూడా తీసుకోవచ్చు. ఇది సన్యాసులు కూడా తీసుకోవచ్చు, విద్వత్ సన్యాసం. ఇది సన్యాసికి మాత్రమే కాదు, ఈ విద్వత్ సన్యాసం గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి కూడా, గృహస్థ జ్ఞాని కూడా సన్యాసం తీసుకోవచ్చు. ఇది విద్వత్ సన్యాసం అన్నారు. అలా తీసుకున్నవాడే యాజ్ఞవల్క్యుడు. వివాహం అయిన తర్వాత, జ్ఞానం పొందిన తర్వాత బ్రహ్మనిష్టత్వం కోసం సన్యాసం తీసుకున్నారు ఆయన. విద్వత్ సన్యాసం తీసుకున్నారు. అలా తీసుకున్న వాళ్ళు ఇప్పటికీ మన సమాజంలో ఎంతోమంది ఉన్నారు. గృహస్థాశ్రమంలో ప్రవేశించి శాస్త్ర అధ్యయనం చేసి వారు ఆ గృహస్థాశ్రమం నుంచి వైదొలగి సన్యాసం తీసుకున్న వాళ్ళని, జ్ఞానం వచ్చిన తర్వాత ఊరికే సన్యాసం తీసుకునే వాళ్ళు ఉన్నారు, శాస్త్రం చదవకుండా కాషాయం వేసుకోవడానికి తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలా చెప్పడం లేదు. మనం బాగా చదివిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత తీసుకునే సన్యాసం విద్వత్ సన్యాసం. వివాహం చేసుకోకముందు కూడా ఒక వ్యక్తి ఒకవేళ జ్ఞానం వచ్చిన తర్వాత తీసుకుంటే, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నప్పుడు జ్ఞానం వచ్చిందనుకోండి, బాగా జ్ఞానం వచ్చిన తర్వాత సన్యాసం తీసుకున్నాడు గృహస్థాశ్రమంలో ప్రవేశించకుండా, అతడు కూడా విద్వత్ సన్యాసి అంటారు. బ్రహ్మచారి కానీ గృహస్థుడు కానీ జ్ఞానం వచ్చిన తర్వాత తీసుకుంటే సన్యాసం విద్వత్ సన్యాసం అని పేరు అన్నారు. కనుక బ్రహ్మచారి అయినా తీసుకోవచ్చు, గృహస్థుడు కూడా తీసుకోవచ్చు. ఇది మొదటి సన్యాసం. రెండవ సన్యాసం ఏమిటంటే వివిదిషా సన్యాసం. వివిదిషా సన్యాసం. వివిదిష అంటే వేదితుం ఇచ్ఛా వివిదిష అన్నారు. వేదితుం ఇచ్ఛా వివిదిష, తెలుసుకోవాలి, జిజ్ఞాస, నేను వినాలి, నేను తెలుసుకోవాలి అన్నారు. నేను తెలుసుకోవాలి ఆ బ్రహ్మస్వరూపాన్ని, శాస్త్రం వినాలి అని దానికోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. నేను వివాహం చేసుకుంటే నాకు పిల్లలు, ఈ సంసారం, ఇవన్నీ బాధ్యతలు ఉంటే నేను ఎక్కువ సమయాన్ని దీనికి కేటాయించలేను కనుక నేను అధిక సమయాన్ని ఈ శాస్త్రానికి ఇవ్వాలి కనుక నాకు ఇది కావాలి కనుక బ్రహ్మచర్య ఆశ్రమం నుంచే సన్యాసాశ్రమానికి వెళ్ళడం వివిదిషా సన్యాస. చదవడం కోసం, జ్ఞానం రాకముందు చదవడం కోసం, శాస్త్రం చదవడం కోసం అధిక సమయం లభిస్తుందనే ఆశతో, బరువు బాధ్యతలు ఉండవు కనుక బ్రహ్మచర్య ఆశ్రమం నుంటే నేరుగా సన్యాసాశ్రమంలో ప్రవేశిస్తే చదువుకోవడం కోసం, అది వివిదిషా సన్యాసం అన్నారు. అలా తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆచార్యులు, మా గురువు గారు, మా గురువు గారి గురువు గారు, నేను, ఇట్లా వీళ్ళందరం కూడా బ్రహ్మచర్య ఆశ్రమం నుంచే సన్యాసాశ్రమం. ఇలా తీసుకునేది వివిదిషా సన్యాసం నుంచి వచ్చి, కొంతమంది చదువుకోవడానికి ముందే బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడే జ్ఞానం వచ్చేసింది అనుకోండి, బ్రహ్మచర్యం ఉన్నప్పుడే జ్ఞానం వచ్చేసి తర్వాత మేము సన్యాసం తీసుకుంటే అది విద్వత్ సన్యాసం అవుతుంది. మేము బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడే చదివేశాము, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నప్పుడే చదివేశాము అనుకోండి, జ్ఞానం వచ్చేసింది అనుకోండి, అప్పుడు అటువంటి వ్యక్తి తీసుకుంటే జ్ఞానం సన్యాసం అవుతుందంటే విద్వత్ సన్యాసం అంటారు. కనుక ఆ తీసుకున్న వ్యక్తికి తెలుస్తుంది అది విద్వత్ సన్యాసమా వివిదిషా సన్యాసమా అని ఎవరికి తెలియదు. కనుక విద్వత్ సన్యాసం అనేది, ఇది వివిదిషా సన్యాసం అని ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. బ్రహ్మచర్య ఆశ్రమంలోనే జ్ఞానం వచ్చేస్తుంది కొంతమందికి శాస్త్రం చదివేటప్పుడే. అలా వచ్చి కనుక మనం తీసుకున్నామంటే సన్యాసం, అది విద్వత్ సన్యాసం, అది వివిదిషా సన్యాసం కాదు. ఎందుకనంటే జ్ఞానం బ్రహ్మచర్య ఆశ్రమంలోనే వచ్చేసింది, జ్ఞానం బ్రహ్మచర్య ఆశ్రమంలోనే వచ్చేసింది.
అప్పుడు తర్వాత తీసుకునే సన్యాసం వివిదిష అని చెప్పలేం కదా. వేదితం ఇచ్చ అయిపోయింది అక్కడికే. వేదితం ఇచ్చ బ్రహ్మచర్యాశ్రమంలోనే అయిపోయింది. అప్పుడు ఈ బ్రహ్మచారి ఒకవేళ జ్ఞానం వచ్చి సన్యాసం తీసుకుంటే అది వివిదిషా సన్యాసమా విద్వత్ సన్యాసమా? విద్వత్ సన్యాసం. ఇది ఆంతరంగికంగా తెలుసుకోవలసిందే కానీ వాళ్ళకి వాళ్ళు బయటికి తెలిసేది కాదు. శాస్త్రం చెప్తుంది తాను విద్వత్ సన్యాసియా వివిదిషా సన్యాసి అని మరి గురువు గారికి కూడా తెలుస్తుంది కనుక ఇది సన్యాసం. అంటే ఇప్పుడు 2 సన్యాసాలు, వివిదిషా సన్యాసం, విద్వత్ సన్యాసం. గృహస్థులు కానీ బ్రహ్మచారి కానీ విద్వత్ సన్యాసాన్ని పొందవచ్చు. కానీ గృహస్థుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించి నేను శాస్త్రం చదువుతాను, వేదితం ఇచ్చా, అందుకే నేను సన్యాసం తీసుకుంటానంటే శాస్త్రం ఒప్పుకోదు. జాగ్రత్తగా వినండి, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. గృహస్థాశ్రమంలో ప్రవేశించాడండి, కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, భార్య వచ్చింది ఇంటికి, సడన్గా ఎవరినో సన్యాసిని చూశాడు, స్వామి వారిని. ఉపన్యాసానికి వెళ్ళాడు, చాలా బాగుంది లెక్చర్ అనుకున్నాడు. 4-5 నెలలు అయిన తర్వాత వివాహం అయిపోయి 4-5 నెలలు అయింది. 1 సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకా అందులో రుచి లేదు అని తెలిసిపోయి టక్కున ఈ సన్యాసిని చూసి నాకు కూడా చదవాలని ఉందండి, నేను సన్యాసం తీసుకుంటానంటే ఏ గురువు ఒప్పుకోడు. గృహస్థాశ్రమం నుంచి నువ్వు వివిదిషా సన్యాసం తీసుకోవడానికి అర్హత లేదు. గృహస్థాశ్రమం పూర్తి చేయాలి. గృహస్థాశ్రమంలో ఉండే చదివిన తర్వాత నీకు ఇచ్చే జ్ఞానం వచ్చిన తర్వాత నీకు కావాలి అంటే విద్వత్ సన్యాసం తీసుకో, లేకపోయినా గృహస్థాశ్రమంలోనే ఉండు. జనక మహారాజులాగా సన్యాసం తీసుకోవాలని కంపల్సరీ లేదు. ఇంకా నిష్ఠ కావాలనుకుంటామా? మీ ఆవిడ పర్మిషన్ ఇస్తే, మీ వారు పర్మిషన్ ఇస్తే, భార్య కానీ భర్త కానీ ఎవరైనా పర్మిషన్ ఇవ్వాలి. ఇస్తే, పిల్లలు పర్మిషన్ ఇస్తే అప్పుడు వెళ్ళి సన్యాసం తీసుకోవచ్చు, అంతగా కావాలి అంటే. అందుకని సన్యాసం అనేది చాలా కష్టం. అయితే ఇప్పుడు ఏం చేయమంటారండి స్వామిని మమ్మల్ని అన్నారు. ఇప్పుడు మీరు గృహస్థాశ్రమంలో శ్రవణం చేస్తున్నారు. అయితే ఎటువంటి భావన కావాలి? చెప్పింది సన్యాసికే కానీ గృహస్థులకి కాదు. ఈ మంత్రం ఏం చెప్తున్నది? ఈ మంత్రం అంటే ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ యత్ కించ జగత్ వర్తతే. ఏ ప్రపంచం అయితే ఉన్నదో మన ముందు, మనం చూస్తున్న ఈ ప్రపంచం, ప్రతి క్షణం మార్పు చెందుతూ ఉన్నటువంటి ఈ ప్రపంచం, అతి వేగంగా మార్పు చెందుతున్నటువంటి ఈ ప్రపంచం, యత్ కించ జగత్, ఏదైనా సరే, ఏ కొంచెమైనా సరే, వర్తతే ఉన్నదో, తత్ ఇదం సర్వం, ఆ ప్రపంచం, ఈ ప్రపంచం అన్నమాట. ఏ ప్రపంచం అయితే నీ ముందు ఉన్నదో ఈ ప్రపంచం, ఇదం ఏమిటో తెలుసా? సర్వం, అదంతా కూడా, కొంచెం కూడా వదిలిపెట్టకుండా అంతా కూడా ఏమిటన్నాడు? ఈశావాస్యం అన్నాడు. అంతా పరమాత్ముడే అని తెలుసుకో అన్నది. పరమాత్ముడు కాకుండా ఎక్కడ ఒక చీమ దూరే అంత సందు కూడా లేనటువంటి, ఆ సూది మొన మోపినంత సందు కూడా విడవకుండా ఎవరున్నారట తెలుసా? ఈశావాస్యం, ఈశ్వరుడి చేత, ఆ పరమాత్ముడి చేత, వాస్యం అంటే కప్పబడి ఉన్నది, వ్యాపింపబడి ఉన్నది, వ్యాపింపబడి ఉన్నది. పరమాత్ముడు లేని చోటు లేదు అసలు. ఎవరు అడిగట, వేర్ ఈజ్ గాడ్ అన్నాడు. వేర్ ఈజ్ గాడ్? గాడ్ ఈజ్ నో వేర్ అని రాశాడు గోడ మీద. గాడ్ ఈజ్ నో వేర్, దేవుడే లేడు ఎక్కడా అన్నాడు. ఎక్కడా దేవుడే లేడు అన్నాడు. నో వేర్ పక్కన, ఆ వేర్కి డబ్బులకి పక్కన కామా పెట్టండి. నో వేర్, NO W తర్వాత కామా పెడితే నౌ హియర్, అంతే. ఒక కామా పెడితే చాలు. అందుకే ఇక్కడికి పోయినా ఎవరినైనా అడిగితే ఈ దేశంలో, అరే దేవుడు ఎక్కడున్నాడు అంటే, ఎక్కడుండటం ఏమిటండి, అంతటా ఉన్నాడు. అక్కడ ఉండే పాండురంగడు
ఇక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడని చెప్తాడు. కనుక ఏమండి, దేవుడు అంతటా లేడనుకోండి, ఇది ఆలోచించాలి మనం. ఒకవేళ దేవుడు అంతటా లేడు అని మనం అనుకున్నామంటే అది ఎంత పొరపాటో తెలుసా? అది ఎంత పొరపాటో తెలుసా? దేవుడు అంతటా లేడు అన్నామంటే ఆయన ఒక చోటే ఉండుంటాడు, ఇక్కడ లేడు అని అర్థం. సపోజ్ అంతటా లేడు అంటే ఏమిటి? ఆయన ఒక ప్రదేశంలో ఉంటాడు, ఫలానా చోట ఉంటాడు, ఒక చోట ఉండడనే కదా అర్థం. ఆ ఒక చోట ఉండలేదు అంటే ఈ చోటు ఏదో ఉంది కదా, ఆయన ఉండని చోటు. ఈ ఉండని చోటులో ఆయన లేకపోతే ఆయన పరిమితుడా అపరిమితుడా? పరిమితుడైపోతాడు, అంతే కదా. ఆయన లేని చోట నేను నుంచొని ఆయనకి చూపించొచ్చేయి, నువ్వు లేవు కదా ఇక్కడ. ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఇక్కడ నుంచొని ఆయన అంతటా లేడు కాబట్టి నేను ఒక చోట నుంచుంటాను ఆయన లేని చోట అనుకోండి, ఉదాహరణకి. ఇక్కడ నుంచో నేనేం చేస్తాను, చూసావా నువ్వు లేని చోట నేనున్నాను ఇక్కడ, నువ్వు లేవు కదా ఇక్కడ అని చెప్తే ఎట్లుంటుంది? కాబట్టి నువ్వు అక్కడున్నావు, నేను ఇక్కడున్నా, పెద్ద గొప్పే ఉండు నువ్వు అని అంటాం మనం. అట్లాంటి దేవుడు భగవంతుడు, అంతటా వ్యాపించని దేవుడు, ఆయనే శక్తిమంతుడండి. చెప్పండి, ఇక్కడ లేకుండా అక్కడెక్కడో ఉన్నాడు, వైకుంఠంలో మాత్రమే ఉన్నాడు, కైలాసంలో మాత్రమే ఉన్నాడు అనేటటువంటి దేవుడైతే ఆయన పరిమితుడు. పరిమితుడైన దేవుడు నా కష్టాలు ఎట్లా తీరుస్తాడు? ఆయనకే పరిమితి ఉన్నప్పుడు, ఆయనకే పరిమితి ఉంది పాపం. పరిమితి అంటే ఒక చోట అక్కడ ఉంటాడు ఆయన. అటువంటి పరిమితం కలిగినటువంటి దేవుడు నాకెలా సహాయం చేస్తాడు? కనుక అటువంటి దేవుణ్ణి శాస్త్రం ఒప్పుకోదు అన్నారు. విశిష్టాద్వైతం కానీ, ద్వైతం కానీ, క్రిస్టియానిటీ కానీ, ఇస్లాం కానీ, ఏ మతమైనా సరే, మీరు ఇంకా మతాలు చూసుకోండి, ఏ మతమైనా సరే, వాళ్ళు చెప్పేదంతా కూడా ఏ మతం తెలుసా? ఆయన అక్కడ ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాం, ఈ మతం చెప్తుంది వాళ్ళు. అంటే వాళ్ళు చేసేటటువంటి దోషం వాళ్ళకి తెలియడం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆలోచించరు. క్రిస్టియానిటీలో ఏం చెప్తారు? స్వర్గానికి వెళతావు నువ్వు అన్నాడు. మా దేవుని నమ్మితే స్వర్గానికి పోతావు, ఆయన ఉన్న చోటుకి వెళతావు అన్నాడు. ఇస్లాం వాళ్ళు అంతే చెప్తారు. విశిష్టాద్వైతి చెప్తాడు, నువ్వు గనక విష్ణువుని పూజిస్తే వైకుంఠానికి వెళతావు అన్నాడు. విష్ణువు అక్కడ ఉంటాడు, నువ్వు ఆయన యొక్క సాయుధ్యాన్ని పొందుతావు అని చెప్తారు వాళ్ళు. ద్వైతులు అలాగే చెప్తారు, ఒక్క అద్వైతి తప్ప. కనుక అద్వైతమే ఆ పరమాత్ముణ్ణి అంతటా ఉన్నాడు అని చెప్పి, అంతటా ఉండడమే కాదు, నాకంటే కూడా వేరుగా లేడు, నాలోనూ ఉన్నాడు. నాలో ఉన్నాడు అంటే మళ్ళీ నేను ఆయన వేరైపోతాం కదా. నాలో ఉన్నాడు అంటే అప్పుడు నేను వేరు, ఆయన వేరు. నా లోపల కిడ్నీ ఉంది, హార్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదండి, పార్ట్లు కదా అవన్నీ. ఇప్పుడు నాలో ఉన్నాడు అంటే నాలో ఉన్నది నేను కాదు కదా, నాలో ఉన్నది నా నుంచి వేరైపోతుంది. కనుక నాలో ఉన్నాడు అని చెప్పడం కూడా సరి అయిన కాదు, ఇంకా నువ్వు కొంచెం దూరంగా ఉన్నట్టే. అసలు ఆ దూరాన్ని కూడా తీసేయాలంటే ఏం చేయాలి? ఆ దూరాన్ని కూడా తీసేయాలంటే ఏం చేయాలి? నేనే అని చెప్పాలి, ఇంకా వేరే మార్గం లేదు. నేనే నువ్వు, నువ్వే నేను అని చెప్పాలి. ఈశావాస్యం ఇదం సర్వం అన్నాడు. అంతటా ఉన్నాడండి, ఇట్లా చూపిస్తే అంతటా ఉన్నాడండి భగవంతుడు. అంతటా ఉన్నాడని చెప్పిన తర్వాత కొంచెం శాస్త్రం చదివి నాలో కూడా ఉన్నాడులేండి, మీరు చెప్పారు కదా నాకు అర్థమైపోయింది అన్నాడు. నాలో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక మెట్టుకి పైకి వెళ్ళాలి.
ఆయన స్వర్గంలో మాత్రమే కాదు, వైకుంఠంలో మాత్రమే కాదు, కైలాసంలోనే కాదు, అంతటా ఉన్నాడు అనడం కొంచెం ఒక సర్టిఫికేట్ వచ్చింది. తర్వాత ఏమిటి, ఆయన అంతటా ఉండడమే కాదు, ఈ శరీరంలో కూడా ఉన్నాడు. ఎలాగైతే ఆకాశం బయట ఉంది, కుండ లోపల ఉన్నది అని చెప్పేశాం కదా, ఆకాశం బయట ఉన్నది, లోపల ఉన్నది. కనుక ఆల్ పర్వేడింగ్, ఆల్ పర్వేడింగ్, ఇది రెండో మెట్టు, రెండో సర్టిఫికేట్ ఇచ్చేసాం. ఇప్పుడు శాస్త్రం చెప్తుంది ఈ సర్టిఫికేట్ కూడా సర్టిఫికేటే కాదు, అసలు నువ్వు ఇంకో సర్టిఫికేట్ పొందాలి. ఆయన లోపల ఉన్నాడని చెప్పకూడదు. లోపల ఉన్నాడు అంటే నువ్వు ఆయన కంటే వేరుగా అయిపోతావు. నువ్వు వేరుగా ఉన్నావు అంటే నీకు అహంకారం ఉంటుంది, మళ్ళీ శరీరం, మనసు, బుద్ధి, చిత్త అహంకారాలు ఉంటాయి. నీ పరిమితి పోదు, నీ అజ్ఞానం పోదు, నీ దుఃఖము పోదు అన్నాడు. నీకు ఆ ద్వైత బుద్ధి ఉండే వరకు ఆయన లోపల ఉన్నాడు, నన్ను రక్షిస్తున్నాడు, ఆయన కాపాడుతున్నాడు నన్ను అనుకోవడంలో మంచిదే, కానీ అదే గమ్యం కాకూడదు. మా రాముల వారు నా హృదయంలోనే ఉన్నాడు, ఆ కృష్ణుడు నా హృదయంలోనే ఉన్నాడు, నన్ను కాపాడుతూ ఉన్నాడు, అది ఒక మెట్టు మాత్రమే. ఆ ఆలోచన మనలో ఉన్న భయాన్ని పోగొట్టదు, మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టదు, మనలో ఉన్నటువంటి పరిమితమైనటువంటి చాలా ఉన్నాయి కదా, అవన్నీ పోగొట్టవు. కనుక ఆయన నాలో ఉన్నాడు అనే దానికంటే మరొక మెట్టుకు వెళ్ళాలి. ఏమిటంటే ఆయన తప్ప మరేమీ లేదు. ఈ నేను అనేది కూడా ఆయనలో కలిసిపోవాలి. అది ఈశావాస్యం అంటే. ఈశావాస్యం అంటే అంతా ఆయన చేతనే ఆవరింపబడి ఉన్నది, ఇక నేను అనేది లేనే లేదు. ఎలాగైతే ఒక తరంగం నీటిలో కలిసిపోతుంది, అది తరంగంగా ఉన్నప్పుడు కూడా నీరే కదా, అలగా ఉన్నప్పుడు కూడా నీరే కదా అది. ఇప్పుడు ఆ అల నేను నీరే అని తెలుసుకోవడానికి ఏం చేయాలి? నీటిలో కలిసిపోవాలా, లేకపోతే అలాగానే ఉండి నేను నీరని గ్రహించాలి? ఏది మంచిది? అలా నేను నీరే అని తన తత్వాన్ని తెలుసుకోవడానికి ఏం చేయాలి? నీటిలో కలిసిపోవాలా, లేకపోతే అలాగానే ఉండి నేను నీరు అని గ్రహిస్తే చాలా? పెద్ద ప్రశ్న వచ్చిందండి. నేను నీరే, నేను అలాగా ఉన్నప్పటికీ కూడా నీరు కాకుండా వేరేగా ఉండలేను అని గ్రహిస్తే చాలు. నేను నీరే అని తెలుసుకోవడానికి అది నీటిలోకి వెళ్ళాల్సిన పని లేదు. నేను అలాగా రాకముందుగా నీరేగా ఉన్నాను, అలాగా ఉన్నప్పుడు నీరుగానే ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను బ్రహ్మనని తెలుసుకోవడానికి చచ్చిపోవాలా? చెప్పండి. అరే నీవు బతికుండంగా మోక్షం రాదురా, ఎట్లొస్తుంది? మోక్షం పొందాలంటే చనిపోవాలి అంటాడు. అప్పుడే నువ్వు వైకుంఠానికి వెళ్ళేది. శాస్త్రంలో అలా చెప్పలేదు. నేను ఆ పరబ్రహ్మానే అని తెలుసుకోవడానికి నేను అలాగా ఉన్న జీవాత్మని పరమాత్మనని తెలుసుకుంటే చాలు. ఈ జీవాత్మ ఈ శరీరం నాశనం చేయాల్సిన అవసరం లేదు. ఈ జీవాత్మ ఈ శరీరాన్ని నాశనం చేయాల్సిన అవసరం లేదు. నేను జీవాత్మ అనే అలని పరమాత్మ అనే నీరుగానే ఉన్నాను ఇప్పుడు కూడా. నాకు జీవాత్మ అనే పేరుంది అంతే. అలా అనే పేరు ఎవరికి ఇచ్చామండి? అలా అనే పేరు ఎవరిది? నీటిదే. అదేవిధంగా జీవాత్మని, నేను జీవాత్మనే అలని
పరమాత్మ అనే నీరా కాదా అని గ్రహించాలి. కనుక జీవాత్మ అనేది ఎలాగైతే అలా నీరు కంటే వేరుగా లేదో ఉండలేదో, జీవాత్మ అనేటువంటిది పరమాత్మ కంటే వేరుగా ఉండలేదు, ఉండడం సాధ్యం కాదు. ఎందుకండి అంటే ఈశావాస్యమిదం అన్నాడు. నువ్వెక్కడున్నావురా జీవుడివి వేరే, ఈశావాస్యం అన్నాడు. కనుక అహంకారాన్ని వదిలిపెట్టు. ముందు గురువు పాదాలు పట్టుకో, తలకాయ ఆనిచ్చి, ఏ గురో ఈ అజ్ఞానాన్ని పోగొట్టు, నా అజ్ఞానాన్ని పోగొట్టు అని చెప్పి శాస్త్రం చదువు. గురువు లేకుండా, శాస్త్రం లేకుండా ఈ జీవాత్మ పరమాత్మని తెలుసుకోలేవు. తెలుసుకోలేకపోతే జనన మరణ వ్యాధి జన్మ 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 జన్మలుగా ఇంకా వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఇది ఆగేది కాదు. అల మీద అల వస్తూనే ఉంటుంది, అల మీద అల వస్తూనే ఉంటుంది. ఎన్ని అలలు వచ్చినా నేను నీరే అని తెలుసుకుంటే పర్వాలే. లేకపోతే అల ఏం చేస్తుంది, పిచ్చి అల ఉందనుకోండి, అజ్ఞాని అల, అజ్ఞాని అల తెలుసుకోలేదనుకోండి, ఏమవుతుంది? ఆ అల ఆ పక్క అల చూస్తుంది, దీన్ని చూస్తుంది, వెనకాల అల వచ్చి కొడుతుంది ముందు అలని, తర్వాత పక్కల పెద్దగా ఉంటుంది. ఇది అనుకుంటే నేను చిన్నగా ఉన్నాను అనుకుంటుంది. కాసేపే ఉంటాను నేను, నన్ను అందరూ ఆనందిస్తున్నారు, కొంచెంసేపే ఉంటాను నేను బాధపడుతుంది. కానీ అలా ఏం చేయాలి? అజ్ఞాని అలా అయితే దుఃఖపడుతుంది, జ్ఞాని అలా అయితే నేను వీళ్ళందరికీ ఆనందాన్ని ఇస్తున్నాను, ఆ నీరుగా నేను అల రూపంలో ఉండి ఆనందాన్ని ఇస్తున్నానని చెప్పి అనుకుంటుంది. తెలివిగల్లా అలా అయితే. ఇప్పుడు మనం తెలివిగల్లా అలా వాళ్ళే అజ్ఞానం అలగా కూర్చుంటారా మీ ఇష్టం. ఇప్పుడు ఈ శరీరాలన్నీ అలల లాంటివి, ఈ శరీరాలన్నీ కూడా అలల లాంటివి. ఈ శరీరం నిజంగా ఏమిటి? రూపం. అల అనేటువంటిది ఒక రూపం, అల అనేటువంటిది పేరు. అల అనేటువంటిది పేరా కాదా? పేరు. ఎలా వచ్చింది ఆ పేరు? సముద్రానికి ఇచ్చారా ఆ పేరు? అల రూపానికి ఇచ్చారా? అల రూపానికి పేరిచ్చారు. అదేవిధంగా మీ పేర్లు ఉన్నాయి కదా, ఇప్పుడు అందరికి ఒక్కొక్క పేరు ఉంది కదా. మనకు పేరు ఎవరికండి? రూపానికి. ఈ పేరు రూపం పక్కన పెట్టేస్తే ఆత్మ. నేను ఆత్మని, ఆత్మని ఒక రూపాన్ని ఒక పేరుని పొందాను. ఇది మోక్షం అంటే. ఇలా తెలుసుకోవడమే మోక్షం. ఇలా తెలుసుకుంటే ఏమవుతుంది? ఈ శరీరాల్లో జరిగేవన్నీ కూడా డ్రామాలాగా ఉంటుంది. పెద్ద డ్రామా, సీరియల్, ఎపిసోడ్ మీద ఎపిసోడ్, సీరియల్ కంటిన్యూస్ అన్నమాట. ఎన్ని సంవత్సరాలంటే 100 సంవత్సరాల సీరియల్ ఇది. అదే చెప్తున్నారు తర్వాత లైన్లో. అది 2వ మంత్రంలో వస్తుంది. ఇక్కడ చెప్పేది ఇప్పుడు ఈ యొక్క ఈశ్వరుడు పరమాత్ముడే అంతటా వ్యాపించి ఉన్నాడు, పరమాత్ముడి చేతనే అంత కప్పబడి ఉన్నది అని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే తేన త్యక్తేన భుంజీతాహ, అన్ని త్యాగం చేసేసేయి అన్నాడు, అన్ని వదిలిపెట్టేసేయి అన్నారు. గృహస్థుడైతే మమకారాన్ని వదిలిపెట్టాలి, సన్యాసం తీసుకున్నవాడు అన్నీ వదిలిపెట్టాలి. సన్యాసి కూడా మమకారం వదిలిపెట్టాలి, విషయాలు వస్తువుల్ని వదిలిపెట్టాలి. గృహస్థుడైతే ఏం చేయాలి? విషయాలు ఉన్నప్పటికీ కూడా, భార్య పిల్లలు అందరూ ఉన్నప్పటికీ కూడా మమకారాన్ని వదిలిపెట్టాలి, వాటి మీద కోరికను వదిలిపెట్టాలి, తాపత్రయం వదిలిపెట్టాలి, అభిమానం వదిలిపెట్టాలి. అభిమానం వదిలిపెట్టి మన పనులు మనం చెయ్యాలి. అది తేన త్యక్తేన అన్నారు. తేన త్యక్తేన. భుంజీతాహ అన్నారు. ఈ యొక్క ప్రపంచం మీద అభిమానాన్ని వదిలిపెట్టి అని అర్థం. తేన త్యక్తేన, త్యాగం చేత.
అంతా పరమాత్ముడే నిండి ఉన్నాడు అని తెలుసుకొని త్యాగం చేత భుంజీతాహ నిన్ను నీవు రక్షణ చేసుకో. భుంజీతాహ అంటే ఈ శరీర పోషణకు మాత్రమే నువ్వు ఈ ప్రపంచాన్ని ఉపయోగించుకో. ఈ శరీరం ఎంత కావాలి? ఆహారం, వస్త్రం, నీడ, రోటీ, కపడా ఔర్ మకాన్, ఈ మూడిటి కోసం మాత్రమే భుంజీతాహ అన్నాడు. దానికి మించి మా గృధ అన్నాడు. దేనిని ఆశించవాకు. మా గృధ అంటే దేని మీద ఆశ పెట్టుకోవాకు. గృధ అంటే ఇచ్ఛ, కోరిక. మా గృధ, కోరికల్ని వదిలిపెట్టు, కోరికలను ఉంచుకోవాకు. ఎంత కోరిక కావాలి? ఈ శరీర రక్షణ కోసం, ఈ శరీర పోషణ కోసం ఎంతకాలం ఎంత అవసరమో అంతకంటే మరొక్కటి కూడా ఎక్కువ పెట్టుకోవద్దు. కస్య స్విత్ ధనం మా గృధ. ఇతరుల యొక్క ధనాన్ని, వస్తువులను ఆశించవాకు. నీ యొక్క ధనాన్ని కూడా నువ్వు ఆశించవాకు. నీకున్న దాని మీద కూడా నీవు అభిమానం పెంచుకోకూడదు. నీకు ఉన్న దాని మీద నేను అభిమానం పెంచుకోకూడదు అంటే అవతల వాళ్ళ దాని మీద అసలు పెంచుకోకూడదు. నీ ఇంట్లో నీ కొరకు నీ ఉపయోగార్థమై ఉన్న వస్తువుల మీద కూడా నీకు అభిమానం ఉండకూడదు, ఆశ ఉండకూడదు, కోరిక ఉండకూడదు. నా టీవీ, నా ఫోను, నా ఇల్లు, నా పుస్తకం, నా టేబుల్, నా బెంచి, నా మంచం, ఈ శరీరం మీద కూడా నా శరీరం అనే అభిమానం కూడా వదిలిపెట్టున్నాడు. అంటే చాలా కష్టం అండి అన్నాడు. ఊరికి వస్తుందా ఏమిటి జ్ఞానం? మరి అల్లాటప్ప గోంగూర అంటారు చూసారు, అదేమిటో అర్థం నాకు తెలియదు ఇంతవరకు. అల్లాటప్ప గోంగూర ఏదో అలా వాడేవారేమో తెలియదు. ఊరికే వస్తుందా ఏమిటి? అభిమానం ఏమాత్రం కొంచెం ఉన్నా కూడా ఈ శరీరం మీద కానీ పొజిషన్స్ మీద కానీ ఉన్నటువంటి నా యొక్క ఉంటాయి కదా సంపద, అది ఉన్నది అంటే నీకు సుఖం అనేటువంటిది రాదు. అలా ఎన్ని జన్మలు దాటి వచ్చామో మనం. ఈ జన్మకైనా వదిలిపెట్టరా అంటే వదిలిపెట్టానండి అంటాడు. ఎన్ని జన్మలు తీసుకుని వచ్చాం. జన్మలు 1, 2, 3 వేల జన్మలు, లక్షల జన్మలు, కల్పాలుగా పుడుతూ వచ్చాం. ఎప్పటికి బుద్ధి రావడం లేదు కదా. ఇట్లా ఎన్ని ఉపనిషత్తులు వినొచ్చామో ఎవరికి తెలుసు. హాఫ్ హార్టెడ్గా విని సరిగా వినకుండా ఎన్ని ఉపనిషత్తులు వినొచ్చామో. వింటే ఎందుకు వస్తాం మళ్ళీ ఇక్కడికి? మరి ఇప్పుడైనా వినరాదురా అంటే చూస్తానండి, మీరు బాగా చెప్తున్నారు కదా, ప్రయత్నం చేస్తానంటాడే కానీ ఈ జన్మలో ఇంకా నాకు మోక్షం వచ్చి తీరుతుందని అని అంటాడు నోరు తెరిచి. కనీసం గురువు గారి ఆనందం కోసమైనా కాన్ఫిడెన్స్ రావడం లేదు, ఆ ధైర్యం, ఆ నమ్మకం రావాలి. ఏమండి నాకు ఈ జన్మలో ముక్తి వస్తుందంటారా ఏమిటి? వచ్చి తీరాలని చెప్పి నువ్వు నిర్ణయించుకోవాలి కానీ వస్తుంది అంటారా ఏమిటి? ఇలా అడుగుతుంటారు అందరూ. నాకు ఈ జన్మలో జీవన్ముక్తి వస్తుందంటారా అంటే ఇంకా రాదని అర్థం. ఉద్ధరేది ఆత్మనాత్మానం అన్నాడు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోకపోతే ఎవర్రా ఉద్ధరిస్తారు నిన్ను అన్నా? ఎలా ఉండాలి విద్యార్థి అంటే? కేనోపనిషత్తు స్టూడెంట్ లాగా ఉండాలి, నచికేతుడిలాగా ఉండాలి. నాకు రాకపోతే ఎవరికి వస్తుంది? వచ్చి తీరాలి, రాకపోతే వదిలిపెట్టను. అట్లా ఉన్నవాడు ఎటువంటి కష్టానికైనా ఓర్చుకొని ఎటువంటి స్థితినైనా దాటి ఆ జ్ఞానాన్ని పొందుతాడు. ఎందుకంటే సంకల్ప బలం. అటువంటి సంకల్ప శక్తి ఉండాలి అంటే ఎలా ఉండాలి అని చెప్పి తర్వాత చెప్పబోతారు సాధనాలన్నీ. ఇదంతా స్టార్టింగ్ అనమాట, ఇంజిన్ లాంటిది ఇది. మిగతా పెట్టెలన్నీ పనకాలు వస్తాయి తర్వాత. కనుక అన్నిటి మీద అభిమానాన్ని వదిలిపెట్టి, కోరిక వదిలిపెట్టు. కస్య శ్రద్ధనం, ఎవరి యొక్క వస్తువును కానీ పైసా కానీ ఆశించవాకన్నాడు. ఒకవేళ ఇచ్చినా కూడా కుండీలో వేసి నాకు వద్దని చెప్పి దాన్ని ఏదో విధంగా ఖర్చు పెట్టు. ఎవరి నుంచి ఏమీ ఆశించకు అన్నారు. తర్వాత మంత్రం
కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతగుం సమాహ ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. ఒకవేళ ఇటువంటి జ్ఞానం పొందడానికి అర్హత లేకపోతే, సన్యాసం తీసుకోవడానికి ధైర్యం లేకపోతే, అన్నీ వదిలిపెట్టడానికి ధైర్యం చాలకపోతే గృహస్థాశ్రమంలో ఉండి కుర్వన్నేవేహ ఇహ కర్మాణి, ఈ జీవితంలో గృహస్థాశ్రమంలో ఉండి ధార్మికమైనటువంటి పంచమహాయజ్ఞాలు కర్మలు చేస్తూనే ఉండు. కుర్వన్నేవ ఇహ కర్మాణి జిజీవిషేత్, 100 సంవత్సరాలు జీవించాలని కోరుకో. శతగుం సమాహ, 100 సంవత్సరాలు నేను ఉండాలి అని కోరుకో. యజ్ఞ యాగ హోమాలు చేస్తావో, పూజ తపం జపం చేస్తూ నీ యొక్క గృహకృత్యాలని పూర్తి చేసుకుంటూ ఉండు. ఇలా ఉంటూ ఉన్నావంటే నీకు ఒక రోజుకు మోక్షం వస్తుంది తప్పకుండా. కనుక ఆ మార్గం కూడా నేను చెప్తాను అని తర్వాత చెప్పబోతున్నారు, చూస్తాం తర్వాత. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.